ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, నిన్నటి రోజున ఆదివారము అనేక పనులు, అనేక ప్రాంతాలకు తిరగడాన్ని బట్టి, సోమవారపు యూనివర్సిటీ పనులను బట్టి డైలీ డివోషన్ చేయలేకపోయినాను. కానీ ఈరోజు మంగళవారం దేవుని కృప, దేవుని సహాయంను బట్టి ఈ డైలీ డివోషన్ చేయడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి వందనాలు. ఇందులో పాల్పొందుతున్న మీ అందరికీ కూడా నిండు శుభములను తెలియజేస్తున్నాను. నేటి ఉదయకాలము 89వ కీర్తనలో కీర్తనకారులు చెప్తున్నటువంటి ఒక గొప్ప మాటను చూస్తున్నాం. యు హ్యావ్ ఎ మైటీ ఆర్మ్, స్ట్రాంగ్ ఈజ్ యువర్ హ్యాండ్. ప్రభువా, బలమైన బాహు కలిగినటువంటి వాడు దేవుడు. ఆయన హస్తము బలమైనది, ఆయన బాహు గొప్పది, ఆయన దక్షిణ హస్తము ఉన్నతమైనటువంటిది. దేవుని కృపను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, దేవుని శక్తిని, దేవుని బలాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మన స్థితిగతులు మారాలి, లేదా నీతిగా ఉన్నప్పుడు లాభం లేదండి, అవినీతికి కాలం ఉంది, అబద్ధాలకు కాలం ఉంది, చెడ్డవారికి కాలం ఉంది, నీతిమంతులు బలహీనులు, నిజాయితీగా ఉండేవాళ్ళు బలహీనులు, వాళ్ళు ఎలా గెలుస్తారు, వాళ్ళకి ఏమవుతుంది, ఇటువంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ కీర్తనకారుడు దేవుని గురించినటువంటి ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో తెలియజేస్తున్నారు. దేవుని బలమైన బాహు గురించి చెప్తా ఉన్నాడు. ఆయన బాహు బలమైనది, ఆయన దక్షిణ హస్తం ఉన్నతమైనది, ఆయన హస్తము ఎంతో శక్తి కలిగినటువంటిది. అంటే ప్రభు కార్యము చేయగలవాడు, సామర్థ్యము గలవాడు. ఎంత పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా, ఏ కష్టమైనా ఆయన కార్యము చేయగల దేవుడు. ఆయన హస్తము బహు గొప్పది, ఆయన క్రియలు బహు గొప్పవి. ఆయన దక్షిణ హస్తము అద్భుతమైన కార్యములు చేయగలదు, ఉన్నతమైనటువంటి కార్యములను చేయగలదు. కనుక ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము మన జీవితాల్లో ప్రభువు చేయలేని అసాధ్యమైన కార్యం ఏది లేదు. ఆయన బలమైన హస్తం ఎన్ని సమస్యలను, ఎన్ని శోధనలనైనా తీసేస్తుంది. ఎంత బాధ పెట్టే వ్యక్తులు, కష్టపెట్టే వ్యక్తులు, ఇబ్బంది పెట్టే వ్యక్తులు మన జీవితాల్లో ఉన్న వారందరినీ పక్కకి జరిపివేసే దేవుడు. వారందరినీ పక్కకు జరిపి దేవుని అద్భుతమైన కార్యములను చేయగలవాడు. ఇది ఎంతో వ్యతిరేకత స్వార్థ కొరకు ఎన్నెన్నో ప్రాంతాలకు వెళ్తూ స్వార్థ జరిగిస్తున్నటువంటి సేవకులు, సహోదరులు మనతో నిత్యం వారి సాక్ష్యం పంచుకుంటూ ఉన్నారు. అయినా స్వార్థ పని ఆగట్లేదు. కారణం, ఆయన బలమైన హస్తము కార్యం జరిగిస్తూ ఉంది. ఆయన బలమైన హస్తము లోకంలోకి వెళ్తూ దేవుని క్రియలు చేయడానికి, దేవుని కార్యములు జరగడానికి, దేవుని స్వార్థ వ్యాపించడానికి, దేవుని మాటలు అనేకులకు తెలియబడడానికి, చేరడానికి దేవుడు కృప చూపుతున్నాడు. దాన్ని బట్టి దేవునికి నిండు వందనాల్ని తెలియజేస్తున్నాం. ప్రియమైన వారలారా, కీర్తనకారుడు అంటుండు, ఇదిగో నీతి న్యాయములు ఆయన సింహాసనపు పునాదులుగా ఉన్నవి, కృపా సత్యములు ఆయనకు ముందుగా ఉన్నవి. ఈ మంచి గుణలక్షణాలు కలిగినటువంటి వారు, నీతి గల జీవితం గలవారు, విశ్వాసము గలవారు ఎప్పటికీ ఓడిపోరండి, ఎప్పుడు తప్పులో ఉండరు. దేవుని అందరి నీతి మనల్ని రక్షిస్తుంది, దేవుని అందరి నీతి మనల్ని కాపాడుతుంది, దేవుని అందరి నీతి మనల్ని నిలబెడుతుంది. కనుక ఆయన బలమైన హస్తము, ఆయన కార్యములు, దేవుని కృప మనకు తోడై ఉంటూ మనల్ని బలపరుస్తుంది. దేవుని నిత్య కాపుదల, సహాయం, సంరక్షణ మనకు తోడైండును గాక. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, మీ కృప, మీ కాపుదల సహాయం ఇస్తూ దినదినం మనల్ని బలపరచమని, మీ నడిపింపు, మీ కాపుదల సంరక్షణ తెచ్చమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.